గత 10 సంవత్సరాలు కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనుల ద్వారా కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని 18వ వార్డు ప్రజలను సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పెడకంటి రామకృష్ణ అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 18వ వార్డు శాంతినగర్లో గడప గడపకు చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను 20 వార్డులు కూడా గెలిపించాలన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కాలంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులు విజయానికి కారణమవుతాయని తెలిపారు. మా కౌన్సిలర్ మళ్ళీ ప్యానల్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కదాన్ని కూడా ఏ చిన్న విషయాన్ని కూడా మళ్ళీ సీరియస్గా తీసుకొని అదే మున్సిపాలిటీలో మేము ప్రవేశపెట్టి అన్నీ క్లియర్ చేసే బాధ్యతగా మేము తీసుకుంటామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ కారు గుర్తుకు ఓటేయాలని మీ అందరూ కోరుకుంటాం. ఈరోజు కల్లూరు మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని చెప్పేసి మరి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని ఆ వాగ్దానంతోనే మేము ఈ మద్దతు ఇచ్చి వారిని గెలిపించడం కోసం మా వంతు సహకారం అందిస్తున్నాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కోసం అట్లే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. అది వచ్చే సాధన కోసం సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 18వ వార్డు నుంచి మన పెడకంటి రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. కావున గత పాలనలో మన స్థానిక శాసనసభ్యులు